అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల్లో శృంగార సామర్థ్యం బాగా ఉండాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పురుషులకు సంబంధించినటువంటి శృంగార విషయాలకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు, భయాలు, సందేహాలు కలుగుతుంటాయి. వీటిలో సెక్స్ ఎడ్యుకేషన్లో భాగంగా వివిధ రకాలైనటువంటి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి నివృత్తి ఎలా చేసుకోవాలి, శాస్త్రీయమైనటువంటి అంశాలు వీటిలో ఎలా ఉంటాయి మొదలైన వివరాలు గత కొన్ని వీడియోల్లో తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక రకమైనటువంటి పురుషులకు సంబంధించినటువంటి భయానికి సంబంధించినటువంటి ఒక సెక్స్కు సంబంధించినటువంటి అంశాన్ని గురించి తెలియజేసి తర్వాత పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని బాగా వృద్ధి చేసుకునేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలో కూడా తెలియజేయబోతూ ఉన్నాను. కొంతమంది పురుషుల్లో కోరో అనేటువంటి మానసికమైనటువంటి భయానికి సంబంధించినటువంటి వ్యాధి ఉంటుంది. అన్య భాషలో కోరో అంటే తాబేలు తలకాయ అని చెప్పేసి అర్థం. ఇంతకుముందే చెప్పినట్లు కొంతమంది పురుషుల్లో వాళ్ళ యొక్క పురుషాంగము క్రమక్రమంగా చిన్నబడిపోతున్నట్లు, సన్నబడిపోతున్నట్లు, క్రమక్రమంగా పుట్టభాగంలోకి పోతున్నట్లు మానసిక భయానికి లోనైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే కోరో వ్యాధి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. మరి నిజంగా చెప్పాలంటే కేవలము ఆ భయం వల్ల వాళ్ళలో ఆ పురుషాంగానికి సరైనటువంటి రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల ఆ రకమైనటువంటి ఆ ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంటుంది, కానీ వాస్తవంగా అలాంటిది లేదనమాట. ఇలాంటి భయం వల్ల వివిధ రకాలైనటువంటి ఈ యొక్క సెక్స్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా దంపతుల మధ్యలో, భాగస్వాముల మధ్యలో కూడా వైవాహిక జీవితానికి, సెక్స్ జీవితానికి చాలా అవరోధం కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ సెక్స్ సామర్థ్యం బాగా ఉండేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే కేవలము 3 పదార్థాలు. ఒక 50 గ్రాములు అశ్వగంధ చూర్ణం తీసుకోవాలి. అట్లే ఒక 50 గ్రాములు శతావరి చూర్ణం, అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, శతావరి చూర్ణం 50 గ్రాములు, తాటి బెల్లం పొడి అదొక 50 గ్రాములు. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. మంచి ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఒక్కొక్క 50 గ్రాముల చొప్పున ఒక్కొక్క పదార్థాన్ని తీసుకొని అన్నిటినీ బాగా కలిపేసేసి అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. దీన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 100 నుంచి 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు ఒక 5 గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని అందులో కలిపి సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా పురుషుల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి సెక్స్ సమస్యలు, శృంగార సమస్యలు అంటే కోరికలకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే కొంతమందికి భాగస్వామి మీద లేకపోతే స్త్రీ మీద కోరికలు సరిగ్గా ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సెక్స్ చేయాలనేటువంటి కోరిక సరిగ్గా ఉండదు. అలాంటి వాడిల్లో సెక్స్ కోరికలను పెంచేదానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సెక్స్ కోరికలున్న కొంతమందిలో అంగస్తంభన సరిగ్గా ఉండదు. అంటే అంగస్తంభన సరిగ్గా ఉండకపోవడం ఒకటి, రెండవది స్తంభించినటువంటి అంగం కూడా చాలాసేపు ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ఇలాంటి కారణాల వల్ల కూడా కొంతమందికి ఈ యొక్క పురుషత్వానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క సమస్యను కూడా రెక్టిఫై చేసేటువంటి అద్భుత ఔషధ గుణాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఫార్ములాలో ఉన్నాయి. అంతేకాకుండా మరికొంతమందిలో స్ఖలనానికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు కానీ, అంటే హస్తప్రయోగం చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే భాగస్వామితో సెక్స్లో పాల్గొన్నప్పుడు కానీ వివిధ రకాలైనటువంటి ఈ యొక్క స్ఖలన సమస్యలు కలుగుతుంటాయి. అంటే త్వరగా స్ఖలనం కావడం కానీ, లేకపోతే చాలాసేపటి వరకు స్ఖలనం కాకుండా చాలా విసుగు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడడం కానీ, అసలు స్ఖలనం కాకపోవడం కానీ, స్ఖలనమైనప్పుడు ఈ వీర్యం కూడా చాలా పలసగా ఉండేటువంటి పరిస్థితి కానీ, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క స్ఖలన సమస్యలు కూడా తుది ముట్టించేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా ఉపయోగపడుతుంది. వీటన్నిటికి తోడు భావప్రాప్తి, దీన్ని ఆర్గాజం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. మరి ఆర్గాజం భావప్రాప్తి బాగా ఉన్నప్పుడే సంతృప్తి అనేది బాగా ఉంటుందన్నమాట. మరి ఆ భావప్రాప్తి బాగా కలిగేందుకు ఈ యొక్క ఔషధం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పురుషులకు సంబంధించినటువంటి సెక్స్కు సంబంధించినటువంటి ఇలాంటి అనేక రకాల సమస్యలకి అద్భుతంగా పనిచేసేటువంటి చక్కటి దివ్యమైనటువంటి చాలా చౌక ధరకే అందరికీ అందుబాటులో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం. కేవలము అశ్వగంధ, శతావరి, తాటి బెల్లం. ఇక్కడ
ఇక షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ యొక్క తాటి బెల్లాన్ని అంటే HbA1c 7 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం షుగర్ వ్యాధిగ్రస్తులు తాటి బెల్లాన్ని వాడకూడదు. 6-7 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క తాటి బెల్లాన్ని కొన్నాళ్ల పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవచ్చు. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు 7 కంటే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళైతే తాటి బెల్లాన్ని మినహాయించి కేవలము అశ్వగంధ చూర్ణము, అదేవిధంగా శతావరి చూర్ణం, ఈ 2 చూర్ణాలను సమానంగా కలిపేసి రోజు రాత్రి కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. మరి నేను చెప్పినట్లు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల అంటే అశ్వగంధ, శతావరి, తాటి బెల్లం ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది కదా. ఇది ఒక్క నెలకు సరిపోతుంది అనమాట. నెల తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొన్నాళ్ల పాటు లేదా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు దానివల్ల ప్రయోజనాలు చేకూరుతాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఔషధాన్ని నెలకు ఒకసారి తాజాగా తయారు చేసుకుంటుండాలి. అవసరాన్ని బట్టి ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. చూసారు కదా, పురుషుల్లో శృంగార సామర్థ్యం బాగా ఉండాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.